ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభుని యేసుక్రీస్తు నామం పేట దేవుని బిడ్డలైన మీ అందరికీ కర్మేల్ రివైల్ మినిస్ట్రీస్ తరపున ఈ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభువు మనల్ని నేటి వరకు కాపాడి సంరక్షించారు. ఇంతవరకు ఆయన మనకు చేసిన ఆయన యొక్క ఉచితమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి మనము ఆయనకి మనసారా కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. సో ఈ యొక్క దినమందు దేవుడు మనల్ని ఈ విధంగా ఆయన సంరక్షించి బలపరిచి నడిపించి ఆయన యొక్క సన్నిధిలో సజీవ లెక్కలో మనల్ని నిలబెట్టాడు. ఈ యొక్క దినమంతా కూడా ఆయన మనల్ని కాపాడుతూ ప్రభు రాకడ పర్యంతం ఆయన మనల్ని, మన కుటుంబాలని, మన పిల్లల్ని ఆయన సంరక్షించునుగాక. ఆమేన్. హల్లెలూయా. సో దేవుని యొక్క లేఖనంలో ఉండి ఓ చిన్న మాటను మనం ఈ రోజున ధ్యానం చేసుకుందాం. సో అనేక విషయాల గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం ప్రతిదినం ఏదో ఒకటి దేవుని ఆత్మ ద్వారా మనం గ్రహిస్తూ వస్తున్నాం. కోరదగినవి అన్న విషయాన్ని గమనిస్తే అనేకం కోరుకున్నారు. రకరకాల వ్యక్తులు రకరకాల విషయాలు కోరుకున్నారు. కొంతమంది అశాశ్వతమైన వాటిని కోరుకుంటే కొంతమంది శాశ్వతమైన వాటిని కోరుకున్నారు. కొంతమంది ఘనహీనమైన వాటిని కోరుకుంటే కొంతమంది ఘనమైన వాటిని కోరుకున్నారు. కానీ చాలా చక్కగా సాక్ష్యార్థమైనటువంటి రీతిలో అనేక రాజుల చేత, అనేక దేశాల చేత ఘనుడిగా అటు దేవుని దగ్గరను ఇటు లోక ప్రజల దగ్గరను ఘనత పొందిన వ్యక్తిగా సొలొమోను మనం చూస్తాం. సొలొమోను యొక్క జీవితంలో ఆయన అలాంటి ఉన్నతముగా అసలు ఆ పేరు ప్రతిష్ఠితుల విషయంలో, డబ్బు విషయంలో, వెండి బంగారాల విషయంలో, జ్ఞానం విషయంలో చాలా గొప్పగా ఆయన మంచిగా సంపాదించాడు సమస్తాన్ని. ఆయన అంత అనుభవించి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే 22వ అధ్యాయము 1వ వచనంలో ఆయన అంటాడు, కోరదగినవి అని. ఏంటి అని అంటే గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు కోరదగినవి. మంచి పేరు. సో మనం చూజ్ చేసుకోవాలి ఏ గుడ్ నేమ్ అని. చూజ్ ఏ గుడ్ నేమ్ రాదర్ దాన్ గోల్డ్, సిల్వర్. సో ఆ విధమైనటువంటి వెండి బంగారాల కంటే, వెల్త్ కంటే కూడా సో మంచి పేరు మనం కోరదగినవి. ఒక వ్యక్తి మంచి పేరు ఎలా సంపాదించగలడు, మంచి పేరు ఎలా అతనికి రాగలుగుతుంది అని మనం గమనించినప్పుడు దేవుని లేఖనంలో, ఇంగ్లీష్ బైబిల్లో దాన్ని చక్కగా వివరించారు. ఏ గుడ్ నేమ్ అని పెట్టి బ్రాకెట్లో ఈ విధంగా ఆ యొక్క వ్యక్తుల యొక్క జీవితాల్లో ఎలాంటి స్థితిలో ఉంటే ఈ మంచి పేరు సంపాదించగలరు అన్నటువంటి విషయమై దేవుని లేఖనం మనకు తేటగా చెప్తుంది. నేను కొత్తగా ఏమీ చెప్పలేదు. ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తెలుగులో మనం ఇలా చూస్తున్నాం, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు కోరదగినవి అని ఉంది. ప్రియులారా, ఒక వ్యక్తి మంచి పేరు సంపాదించాలంటే ఎలా సంపాదిస్తాడు అని మనం గమనించినప్పుడు హానరబుల్ బిహేవియర్, ఘనత నొందదగినటువంటి స్వభావము, హానరబుల్ బిహేవియర్. సో మన వ్యక్తిగత జీవితంలో మంచి పేరుకు ప్రథమ ఆధారం, ప్రథమ మెట్టుగా మనం గమనిస్తే మన బిహేవియర్ ఎలా ఉంది, ఎలాంటి బిహేవ్ కలిగి ఉన్నాం. చాలామందిని మనం గమనిస్తాం, చిన్నలైన పెద్దలైనా కొంతమంది వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఎదుటి వ్యక్తుల ఎడల వారు ప్రవర్తిస్తున్న ప్రవర్తన వారికి మంచి పేరా చెడ్డ పేరా తెచ్చిపెడుతుందన్న విషయంలో సందేహం పడనవసరం లేదు. నాకు బాగా ఊహ వచ్చినప్పటి నుండి నేను సేవలో అడుగుపెట్టేంత వరకు, అనగా దరిదాపుగా 22-25 సంవత్సరాల వరకు కూడా నేను నా తల్లిదండ్రుల మధ్య
22 వరకు 22 ఐ థింక్ 23 24 సంవత్సరం వరకు ఉన్నాను నేను. సో నేను పుట్టింది మొదలుకొని ఊహ వచ్చింది. ఒక ఎగ్జాంపుల్గా మనకు బాగా ఊహ వచ్చేటప్పటికి 7-8 సంవత్సరాలు నుండి 10 సంవత్సరాలు వేసుకోండి, దరిదాపు 15 సంవత్సరాల పాటు నా తల్లిదండ్రులని నేను గమనించాను. నా తల్లిదండ్రులే మనకు ప్రారంభపు గురువులు కదా. నా తల్లిదండ్రుల దగ్గర నేను గమనించాను. ఏంటంటే మా ఇంటికి దైవజనులు వస్తే ఆ సేవకులు చిన్నలా పెద్దలా వారి యొక్క వయసుతో నిమిత్తం లేకుండా వారు సేవకులైన కారణాన్ని బట్టి అప్పటికే నా తల్లిదండ్రులకి మేము 6 సంతానం, 3 చనిపోయారు, 3 మాత్రం మిగిలాం. అలాంటి వయస్సులో ఉన్న నా తల్లిదండ్రులు కూడా మా ఇంటికి వచ్చిన దైవజనులకి వారు విలువిచ్చి వారు పైన కుర్చీలలో కూర్చుంటే మేము కింద చాపేసుకొని కూర్చున్నాం. మా తల్లిదండ్రులు కూర్చున్నారు, మమ్మల్ని కూర్చోబెట్టారు. సో హానరబుల్ బిహేవియర్, సో ఘనత నొందినటువంటి ఆ యొక్క స్వభావాన్ని మనం గమనించాలి. ఘనత నొందినటువంటి స్వభావం, ఘనత నొందడానికి వీలయ్యే రీతిలో ఉన్న స్వభావము అని కూడా మనం వ్యాఖ్యానించవచ్చు. రోజున మనం ఎదుటి వారి ఎడల ఎలాంటి బిహేవింగ్ కలిగి ఉన్నాం, ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాం, ఎదుటి వ్యక్తిని మనం చూసినప్పుడు వీరు నాకంటే యోగ్యులు అని మనం అనుకోగలుగుతున్నామా? దైవజనుడు పౌలు గారు క్రొత్త నిబంధనలో ఈ మాటలు రాశారు. ఒకరిని కంటే ఒకడు యోగ్యుడని, ఘనుడని, గొప్పవాడని ఎంచుకోండి. నేనున్నాను, నా ఎదుట ఉన్నటువంటి సేవకులు వీరు నాకంటే తక్కువారని, వీరు ఆ ప్రభు కృపను బట్టి సేవకుల మధ్యలో సేవ జరుగుతుంది, పరిచర్య జరుగుతుంది కదా. నా దగ్గరికి దరిదాపుగా ఒక 60-70 మంది, ఒకసారి ఎక్కువ తక్కువ అట్లా వస్తున్నారు, 50 మంది వస్తారు. ఇలాంటి పరిస్థితి. ఆశ్రమంలో వస్తున్నారు, పాస్టర్లు వస్తున్నారు, సమర్పించుకొని సేవ చేస్తున్న సేవకులు వస్తున్నారు. సో వీళ్ళందరూ నా దగ్గరికి వస్తున్నప్పుడు, వీళ్ళందరూ నా దగ్గరకు వస్తున్నారు కాబట్టి నేను వాళ్ళ మీద సుపీరియర్ని, నేను వాళ్ళని మీద ఇన్ఛార్జిని, వాళ్ళని రూల్ చేస్తున్న వ్యక్తిని, లేకుంటే ఇంకోటి ఏదో నేను వారి గురించి నా మనసులో కలిగి నన్ను నేను హైప్ చేసుకొని నాకు నేనే గొప్ప చెప్పుకుంటూ, నాకు నేనే వారి మీద అధికారిని అని చెప్పుకుంటూ, నేను పెత్తనం చలాయించే రీతిలో వారిని తక్కువ చేస్తూ సేవకులు అన్నా కూడా వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చి కూర్చునేవాళ్ళు, నేను చెప్తే వినేవాళ్ళు, నా మాట బోధ కోసం కాసుకో ఉన్నారు. ఇలాంటి భిన్నమైనటువంటి దృక్పథాలతో నేను వారిని చూచినప్పుడు, వారిని చూస్తే పరమునున్న దేవుని చూచినట్లే, కనుక దేవుని యొక్క లేఖనం చెప్తుంది, ఒకరిని కంటే ఒకడు యోగ్యుడని ఎంచుకోవాలి. వీరందరూ నా దగ్గరకు వస్తున్నారంటే నన్ను బట్టి కాదు, దేవుని బట్టి. వారందరిలో నేను దేవుని చూడాలి. వారందరూ దైవ సంబంధమైన దైవజనులుగా, దేవుని సేవకులుగా వారు కొనసాగించబడాలని దేవుని యొక్క లేఖనం మనకు తేటగా చెప్తుంది. సహోదరులారా, సహోదరి, ఈ యొక్క ఉదయకాలం ముందు మన వ్యక్తిగత జీవితంలో మనం చక్కగా స్పష్టంగా గుర్తించి, గ్రహించి నడిపించబడవలసినటువంటి పరిస్థితులు. మంచి పేరు కోరదగినది. మరి మంచి పేరు మనం కోరదగినటువంటి పరిస్థితిలో ఉన్నామా? కోరదగేటువంటి రీతిలో మన జీవితాలు కొనసాగించబడుతున్నాయా? సో వీటిని మనం గమనించాలి. నీ వ్యక్తిగత జీవితంలో మంచి పేరు రావాలంటే నీ ఎదుట ఉన్న వ్యక్తిని నువ్వు చాలా చక్కగా నీ యొక్క బిహేవింగ్, నీ యొక్క స్వభావం ఉందే, నీ యొక్క క్రియలు ఉన్నాయే, నీ బిహేవింగ్, నీ యొక్క వ్యక్తిత్వం ఉందే, అది నీవు ఘనపరుచుకునే రీతిలో ఉండాలి. ఎదుటి వ్యక్తులను చులకన చేసి మాట్లాడితే, అవమానకరంగా మాట్లాడితే అది నీకు మంచి పేరు తీసుకొని రాదు. ఒక వ్యక్తి ఇతర సేవకుల్ని కానీ, ఇతర ఆశ్రమాలను కానీ, ఇతర సంఘాలను కానీ, ఇతర విశ్వాసులను కానీ కించపరిచి మాట్లాడితే అది అతనికే మనుషులకి విలువ ఇవ్వడండి, లెక్క లేకుండా మాట్లాడతాడండి అన్నటువంటి మనస్సు వస్తుంది. అందరికీ ఆ విధమైన ముద్ర వేయబడుతుంది. కాబట్టి మనం మంచి పేరు కోరడానికి, మంచి పేరు నీకు రావాలంటే నీ యొక్క బిహేవింగ్ అది హానరబుల్గా ఉండాలి. అది ఘనపరచబడిన
ఘనత నొందదగినటువంటి రీతిలో ఆ యొక్క స్వభావం ఉండాలనేది దేవుని యొక్క ఆత్మ మనకు తేటపరుస్తుంది. కనుక మన యొక్క స్వభావం ఎదుటి వారి ఎడల మనము దీన మనస్సు కలిగి ఉండండి, దీన మనస్సు ధరించుకోండి అని కూడా మన ప్రభువు చెప్పాడు. దీన మనసు, ఎదుటి వారి ఎడల దీన మనసు. ప్రభువే శిష్యులతో అన్నాడు కదా, మీరు నన్ను ప్రభువు అని బోధకుడని పిలుస్తున్నారు కదా, నిజమే, మీరు పిలవటంలో తప్పేం లేదు. నేను ప్రభువునే, నేను బోధకుడినే, అయినప్పటికీ కూడా నేను మీ యొక్క కాళ్ళు కడిగాను, మీ అందరి కాళ్ళు నేను కడిగాను. నేను బోధకుడిని ప్రభువునై ఉండి కూడా మీ కాళ్ళు నేను కడిగాను కాబట్టి నేను చేసినట్లుగా మీరు కూడా చేయాలి. మీరు కూడా ఒకరికొకరు ఆ విధంగా దీన మనసు, తగ్గింపు స్వభావము మీరు కలిగి ఉండాలి. ఆ విధంగా ఆ తగ్గింపు స్వభావం కలిగి ఉన్నందువల్లనే ఆయన నామము అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించబడింది దేవుని ద్వారా. హల్లెలూయా. యేసయ్య నామము అన్ని నామముల కంటే పైనామంగా మార్చబడింది. ఈ నామమునందు తప్ప వేరొక ఏ నామము ఇవ్వబడలేదు రక్షణ నందుటకు అని కూడా వ్రాయబడింది. కాబట్టి మంచి పేరు నువ్వు పొందాలంటే మన ప్రభు మనకు చూపించిన మార్గాలే మనకు ఆధారం. మన ప్రభువు మనకు ఎదుటి వారి ఎడల శిష్యుల్ని ఆయనే చేర్చుకున్నాడు, ఆయనే పిలిచాడు. వారి కోసం 12 గంటలు ప్రార్థన చేశాడు. 12 మందిని అన్నికి చేసుకోవడానికి 12 గంటలు ప్రార్థన చేసి ఉదయాన్నే లేచి వారందరిని పిలిచి వారికి పేర్లు పెట్టాడు, మీరు అపోస్తలులు అని. అలాంటి రీతిలో ప్రభువు వారిని పిలిచి వారికి ఆ విధమైన పేరు పెట్టి వారిని తనతో కూడా తిప్పుకొని చివరికి ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు వారి యొక్క పాదాలు కడిగాడు. ఈ రోజున మనం ఏం చేయగలుగుతున్నాం? ఒక్కొక్కరిని నిందించుకుంటూ అవమానపరుచుకుంటూ ఒక ఆయన ఇంకొక ఆయన అంటాడంట, నువ్వు వేస్ట్ గాడివి అని, నువ్వు పనికిమాలినోడివి, నువ్వు దుర్మార్గుడివి. ఒక సేవకుడు మరొక సేవకుడిని ఇలా అనటం అంటే దాని అర్థం అతను ఎవరైతే అన్నాడో అతను మంచి పేరు కోల్పోతున్నాడు. మంచి ఆ యొక్క పేరు కానీ అతను గురించినటువంటి మంచి అభిప్రాయం కూడా అతను కోల్పోతున్నాడు. కనుక మనం ఈ యొక్క హానరబుల్ బిహేవింగ్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ హానరబుల్ బిహేవింగ్ అనంటే నీకు ఒక మంచి పేరు సంపాదించి పెడుతుంది ఈ యొక్క హానరబుల్ బిహేవియర్. ఘనమైనటువంటి స్వభావము, ఘనత నొందదగిన స్వభావం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలమందు నాయనా మా జీవితాలకి అయ్యా మీరు చక్కటి మాటలు ఉపదేశిస్తున్నారు. మేము మంచి పేరు కోరదగిన వారమై ఉన్నాం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేము పొందదగిన వారమై ఉన్నామని మీ యొక్క లేఖనాల ద్వారా తేటపరిచారు. ఈ మాటలు విన్న నీ బిడలైన మేమందరము ఎదుటి వారి ఎడల దీన మనసును, తగ్గింపు స్వభావమును మేము కలిగిన వారమై ఎదుటి వారిలో మిమ్మల్ని మేము చూచినప్పుడు నిత్యముగా మా జీవితాల్లో మీ ద్వారా మేము గొప్ప పేరు పొందడానికి వీలవుతుంది, కారణమవుతుందని మీ లేఖనాలు మాకు తాటపరిచాయి. కనుక ఈ మాటలు విన్న నీ బిడలైన మేమందరము ఇది మొదలుకొని ఆయన మా జీవితం చివరి శ్వాస వరకు ఎదుటి వారిని మేము ప్రేమించేవారుగా, గౌరవించేవాళ్ళుగా నిన్ను బట్టి అయ్యా వారిని ఘనపరుచుకుంటూ మేము అయ్యా తగ్గింపు స్వభావం కలిగిన వారమై ముందుకు సాగాలని మీ యొక్క లేఖనాల ద్వారా మాకు విశదీకరించారు. ఈ మాటలు విన్న నీ బిడలైన మేమందరము చక్కగా మా హృదయాలు ఈ మాటలను పదిలపరుచుకొని ఇది మొదలుకొని ఈ మాటలు విన్న ఈ రోజు నుంచే పూర్తిగా మా స్వభావాన్ని మార్చుకొని ఎదుట ఉన్న వ్యక్తిని గౌరవపరిచేటట్లుగా, ఎదుటన్న వ్యక్తిని గొప్ప చేసేటట్లుగా మిమ్మల్ని బట్టి మాత్రమే ఆ విధంగా ముందుకు సాగడానికి మాకు సహాయం చేయండి. ఈ మాటలు వినని బిడలైన మేమందరము అయ్యా ఇది మొదలుకొని మీరు ఆకడ పర్యంతం ఈ విధమైన మార్గాల్లో నడుస్తూ మీ యొక్క నామాన్ని ఘనపరుస్తూ మీ ఎదుట మేము నిందారహితులుగా, పరిశుద్ధులుగా, సంపూర్ణులుగా నిలబడుతూ సహాయం ఇచ్చారు. యేసే నామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు ఆకడ పర్యంతం ఈ విధంగా మంచి పేరు కోరుకోవడానికి ఆశపడిన వారందరికీ కృపతోడై ఉండి నడిపించునుగాక.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు పేటందరికీ వందనాలు. నిశ్చయం ప్రభు ఆ విధంగా నిన్ను ఆశీర్వాదకరంగా, దేవునికరంగా మంచి పేరు పొందగలిగిన స్త్రీగా, పురుషుడిగా ప్రభు నిన్ను నిలబెడతాడు. ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. దేవుడు నీకు సహాయం చేసి నిన్ను ఆశీర్వదించును.